12 లక్షల మందికి పైగా భారతీయ వలసదారులు అమెరికా గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ అనేది ఒక బంగారు పంజరంలా మారింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియని ఒక జీవిత ఖైదు లాంటిది వాళ్ళ జీవితం. కానీ లీగల్ రూట్స్ మూసుకుపోవడంతో రహస్యంగా మరొక భయంకరమైన కథ నడుస్తోంది. రికార్డు స్థాయిలో ప్రజలు ఇప్పుడు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన డాంకీ రూట్స్ ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ సెకండ్ ఎపిసోడ్లో ఈ హృదయాన్ని కదిలించే కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్లో మనలో చాలా మందికి తెలియని విషయాలు కవర్ చేశాను. ఈ ఎపిసోడ్ తర్వాత దాన్ని కూడా చూడండి. ఇండియా నుండి సాధారణంగా ఒక నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్కి అమెరికా ప్రయాణం H1Bతోనే మొదలవుతుంది. అమెరికాలోకి రావడానికి ఇది ఒక మెయిన్ రూట్, కానీ చాలా లక్కుతో కూడుకున్నది. అమెరికా ప్రతి సంవత్సరం కేవలం 85,000 H1B వీసాలను మాత్రమే ఇస్తుంది, కానీ దానికి డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. ఒక్క 2024 సంవత్సరంలోని ఈ హై స్కిల్ వీసాల్లో దాదాపు 71% భారతీయులకే వెళ్ళాయి. కానీ ఈ వీసా పొందడం ఒక ఎత్తు అయితే అసలైన పోరాటం గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎదురు చూడటంలో ఉంది. అక్కడే వారి కలలు కరిగిపోవడం మొదలవుతుంది. ఈ రోజు నాటికి 12 లక్షల మందికి పైగా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లలో చిక్కుకున్నారు.